మిత్రులకి నమస్కారం. నేను మీ విపిఆర్. రామాపురం, విష్ణుపురం అనే రెండు ఊర్లు పక్కపక్కనే ఉండేవి. అయితే ఈ రెండు ఊర్లు ఒకే రాజ్యంలో కాకుండా రెండు వేరు రాజ్యాల్లో ఉండేవి. సరిహద్దు గ్రామాలుగా రామాపురం, విష్ణుపురం అనే గ్రామాలు ఉండేవి. అయితే మధ్యలో చెక్ పోస్ట్ లాంటిది ఏర్పాటు చేసి అక్కడ ఇరు రాజ్యాల సైనికులు ఉండి సుంకాలు వసూలు చేస్తూ ఉండేవారు. అలా వచ్చేటువంటి బండ్లకు సుంకాలు వసూలు చేస్తూ ఉండేవారు. అయితే ఎక్కువ బండ్లు తీసుకొచ్చినటువంటి ఎవరైతే వర్తకులు ఉంటారో వాళ్ళ నుంచి 5 బండ్లకు సుంకాలు కడితే ఒక బండిని ఫ్రీగా వదిలేసేటువంటి అవకాశం ఆ రాజ్యానికి సంబంధించినటువంటి రాజు ఇవ్వడం జరిగింది. అయితే ఒకరోజు ప్రధానుడు అనే వ్యాపారి తన 5 బళ్ళలో సరుకు తీసుకొని విష్ణుపురం నుండి రామాపురానికి బయలుదేరాడు. మధ్యలో చెక్ పోస్టు దగ్గర ఆగడంతో ముందు చాలా బళ్ళు లైన్గా ఉంటాయి. దీంతో ప్రధానుడు తన సలహాదారుడైనటువంటి చంద్రకుడికి 20 వరహాలు ఇచ్చి తొందర సుంకం కట్టుమని చెప్పేసి పంపిస్తాడు. అయితే ఒక్క బండికి 5 వరహాల చొప్పున సుంకం వసూలు చేస్తారు కాబట్టి 20 వరహాలు ఇచ్చి పంపిస్తాడు. వెళ్ళినటువంటి చంద్రికుడు 10 నిమిషాల్లో తిరిగి వస్తాడు. అప్పుడు ప్రధానుడు ఆశ్చర్యపోతాడు. అరే ఏమిటి, ఇంత మన ముందు బండ్లు ఉన్నప్పటికీ ఇంత తొందర ఎలా వచ్చావు అని చెప్పేసి అడగడంతో ఒక చిన్న నవ్వు నవ్వినటువంటి చంద్రికుడు, అయ్యా అక్కడ ఉన్నటువంటి బండ్లన్నీ కూడా ఒక్కొక్కరిగా బండ్లు ఉన్నాయి, మనలాగా 5 బండ్లు ఎవరికి లేవు. దీంతో మనం ఒక్కొక్కరికి శిస్తు కడితే చాలా సమయం అవుతుంది. మన అన్ని బండ్లకు ఒకేసారి కట్టినట్టయితే, శిస్తు కట్టినట్టయితే మనం తొందర వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను వాళ్ళందరికీ చెప్పాను. చెప్పడంతో వాళ్ళు సరే అన్నారు. దీంతో వాళ్ళందరూ బండికి 5 వరహాల చొప్పున నాకు ఇచ్చారు. వాళ్ళందరి బండ్లు 20 ఉన్నాయి. దీంతో రూల్ ప్రకారము 20 బండ్లకు డబ్బు తీసుకున్నారు. దీంతో ప్రతి 5 బండ్లకు ఒకటి ఫ్రీగా వదిలేయాలి కాబట్టి మన 5 బండ్లను ఫ్రీగా వదిలేశారు. దీంతో మన 20 వరహాలు మిగిలినాయి అని చెప్పేసి చెప్పడంతో సంతోషపడ్డటువంటి వర్తకుడు తను చేసిన పనికి మెచ్చుకొని తనకు జీతం పెంచడం జరిగింది. అంటే ఎంతో తెలివిగా తను వ్యవహరించాడు. జై హింద్.